హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అనేది ఢిల్లీ క్యాపిటల్ డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం ఇండియాలో అందరి దృష్టి అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ పైన అయితే అందరి దృష్టి పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఆక్షన్లో అందరు ప్లేయర్లు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ స్టార్ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉందని అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మెగా ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందో అనే విషయం గురించి అయితే ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ మాత్రమైతే. దానికన్నా ముందు అయితే రిటర్నింగ్ లిస్ట్ పైన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తం 6 ప్లేయర్లు అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది బీసీసీఐ మాత్రమైతే. 4 ప్లేయర్లను రిటర్నింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఆ టీం కింద 2 ప్లేయర్లను అయితే కొనుగోలు చేయొచ్చు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే ఇది జరుగుతుంది. మరి మెగా ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం అయితే క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా చూసుకుంటే మన ఢిల్లీ క్యాపిటల్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వచ్చేసరికి వచ్చే సీజన్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాప్టెన్ ఎవరు చేస్తారనేది అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ క్యాప్టెన్ వచ్చే సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ కెప్టెన్ చేస్తాడని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిషబ్ పంత్ రీసెంట్గానే గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణించడం జరిగింది. అరంగేటర్ మ్యాచ్ నుంచి లాస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ వరకు మన రిషబ్ పంత్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. వచ్చే సీజన్ కూడా రిషబ్ పంతే కెప్టెన్ చేయబోతున్నట్లయితే క్లియర్ కట్గా సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో కానీ రిషబ్ పంత్ వచ్చేసరికి ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాప్టెన్ నుంచి వేరే టీంకి వెళ్తున్నాడని అయితే క్లియర్ కట్ అయితే అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ అది వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అందుకే ఢిల్లీ క్యాపిటల్ డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ మాత్రమైతే దీనికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిషబ్ పంత్ మాత్రమైతే టీం మారటం లేదు. అదేవిధంగా వచ్చే సీజన్లో కూడా ఢిల్లీ కెప్టెన్గా మాత్రమైతే ఉంటాడని అయితే స్పష్టం చేయడం జరిగింది. రీసెంట్గానే ఢిల్లీ కెప్టెన్ కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ మాత్రమైతే ఢిల్లీ జట్టును అయితే వీడడం జరిగింది. ఇప్పుడు హెడ్ కోచ్ పదవికి వచ్చేసరికి భారత వ్యక్తే ఢిల్లీ క్యాప్టెన్ హెడ్ కోచ్గా పనిచేయబోతున్నట్లయితే సౌరవ్ గంగూలీ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. కొన్ని మీడియాలో అయితే సౌరవ్ గంగూలీ వచ్చేసరికి ఢిల్లీ క్యాప్టెన్ హెడ్ కోచ్గా బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు అయితే సమాచారం కూడా సాగుతుంది. దానికి మాత్రమైతే సౌరవ్ గంగూలీ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ కాకపోతే వచ్చే సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ కెప్టెన్గా చేస్తాడు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్కి జట్టుకు వచ్చేసరికి ఇండియన్ కోచే ఉంటాడని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు సౌరవ్ గంగూలీకి హెడ్ కోచ్గా పదవి బాధ్యత చేపట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అవుపిస్తున్నాయి. దీనిపైన రాబోయే రోజుల్లో అయితే క్లారిటీ రానుంది. అప్పుడైతే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.